బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని A1 నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లిలో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను నిన్న న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా నరేందర్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బలవంతంగా కారులోకి ఎక్కించి వికారాబాద్ DTCకి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. ఆ సమయంలో పోలీసులు తన స్టేట్మెంట్ తీసుకోలేదని తెలిపారు. తనను కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై తన సంతకాలు తీసుకున్నారని వెల్లడించారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని వాపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని A1 నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇక ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను నిన్న న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా నరేందర్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బలవంతంగా కారులోకి ఎక్కించి వికారాబాద్ DTCకి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. ఆ సమయంలో పోలీసులు తన స్టేట్మెంట్ తీసుకోలేదని తెలిపారు. ఇక తనను కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై తన సంతకాలు తీసుకున్నారని వెల్లడించారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని వాపోయారు.